ఈ మధ్య మనం తెలుగు భాషను ప్రేమించాలి, తెలుగు భాషను ఎక్కువగా వాడాలని తెగ వింటున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ అందించింది ఎవరో తెలుసా? చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, అండ్ దట్ టు ఇన్ ద ఇయర్ 1852. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న టైంలో ఈయన ఒక బ్రిటిష్ ఎంప్లాయీ అండ్ తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమతో హీ వాంటెడ్ టు రెస్టోర్ ది డయింగ్ లాంగ్వేజ్. ఆయన మాటల్లోనే తెలుగు లిటరేచర్ వాజ్ డయింగ్ అవుట్, ద ఫ్లేమ్ వాజ్ ఫ్లికరింగ్ ఇన్ ద సాకెట్. ఇన్ 1825 I found Telugu in literature dead. In 30 years I raised it to life. ఆయన రాసిన బుక్ ఏ డిక్షనరీ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇప్పటికీ ఒక స్టాండర్డ్ బుక్గా పరిగణిస్తారు. అంతేకాకుండా 1829 అండ్ 1839లో వేమన శతకాల మీద విపరీతం ఇష్టంతో దాదాపు 2000 శతకాలని కలెక్ట్ చేసి పబ్లిష్ చేశారు ఆయన. ఆయన మీద గౌరవంతో మన తెలుగు ప్రజలు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? ఆంధ్ర భాషోద్ధారక. అండ్ ఆయన పేరు మీద బ్రౌన్స్ కాలేజ్ అనే కడపలో ఒక కాలేజే ఉంది.